హాయ్ అండి. నా పేరు రాజు. నిన్న ఎపిసోడ్‌లో మనం బూరన్ కొట్టు, రేషన్ పొట్టు అని చెప్పి ఒక టాస్క్ జరిగింది కదా! ఆ టాస్క్ అయిపోయిన తర్వాత విన్నర్ కింద సోనియా నిఖిల్ టీమ్‌ని ప్రకటించింది కదా! శక్తి టీమ్‌ని. సో, ప్రకటించిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో, నిన్న అక్కడితో ఎండ్ అయింది కదా! ఈరోజు మళ్ళీ ఆర్గ్యుమెంట్‌తోనే స్టార్ట్ అయింది ఎపిసోడ్. ఫస్ట్ నిఖిల్ వెళ్ళి అభయ్‌తో మాట్లాడతాడు. అది కాదురా జరిగింది, ఇలా జరిగింది ఇలాగని చెప్పేసి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటారు. మామ నేనైతే ఫౌల్ ఆడలేదురా, తనైతే అలా చెప్పింది కానీ నేనైతే కరెక్ట్గానే ఆడాను తినంటాడు అదేలా అన్నట్టు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల యష్మి మాట్లాడుతుంది అనమాట, మధ్యలో ఎంటర్ అవుతుంది. నిఖిల్తో అంటుంది ఏమంటుందంటే, రూల్స్లో ఏమన్నా స్టిక్ ఇరిగిపోతే గేమ్ పజ్ చేయొచ్చు అని ఎక్కడన్నా రూల్లో ఉందా? రూల్స్లో లేదు కదా, అప్పుడే స్టిక్ ఇరిగిపోయినప్పుడు గేమ్ ఎండ్ చేసేయాలి కదా, అటువంటిది ఏమీ లేనప్పుడు తను రూల్స్ ఎలా పెడుతుంది? కొన్ని రూల్స్‌లో చెప్పినట్టు ఎవరు సోనియా రూల్స్‌లో చెప్పినప్పుడు ఇప్పుడు తను బా బెలూన్స్ బయటికి వెళ్ళిపోయినప్పుడు లోపలికి వెయ్యాలి కదా, వేయకుండా అలా నించొని చూడడం ఏంటి? ఆవిడేమన్నా సంచాలక్ అనుకుంటుందా? సంచాలక్ అంటే మహారాణి అనుకుంటుందని చెప్పేసి కొన్ని పాయింట్స్ తీస్తుందనమాట. తీసినప్పుడు నిఖిల్ చెప్తాడు, నువ్వు నేను చెప్పేది ఒకసారి విను, పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం అని అంటే, అలాగని కాదు, తను చేసిందయితే ఫౌల్ గేమ్ ఆడారు మీరు అని చెప్పేసి యష్మి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. అదే విషయం సేమ్ అభయ్ కూడా చెప్తూ ఉంటాడు. అయితే ఈ లోపల మణికంఠ వస్తాడనమాట. నేను మాట్లాడతాను నువ్వు ఆగంటే, నేను లేదు నేనెందుకు ఆగుతాను, వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడారు అన్నట్టుగా యష్మి చెప్తుంది. చెప్పి కొంచెం సీరియస్గా నిఖిల్తో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. నిఖిల్ని అరుస్తుంది అనమాట. నిఖిల్ మీద అరిస్తే, నువ్వు అరవకు, ఎవరన్నా అరిచేలా ఉంటే పక్కకి వెళ్ళారంటే, నేను పక్కకి వెళ్ళి ఎందుకు అరుస్తాను, నేను ఇక్కడ అరుస్తానని చెప్పేసి యష్మి అరుస్తూ ఉంటుంది. అప్పుడు మణికంఠ వస్తాడు మధ్యలోకి. మణికంఠ వచ్చి నేను మాట్లాడతాను నువ్వు ఉండని చెప్పిస్తే, అయితే నిఖిల్ నేను చెప్పే పాయింట్ నువ్వు వింటావంటే నేను వింటాను, అయితే మనం పాయింట్ టు పాయింట్ ఒక్కొక్కరితో డిస్కస్ చేసుకుని వద్దాం అని చెప్పేసి ఇద్దరు పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందాం అని వస్తారు. ఈ లోపల మళ్ళీ యష్మి ఎంటర్ అవుతుంది. యష్మి ఎంటర్ అయ్యి అలా ఎలా కుదురుతుంది, మీరు ఫౌల్ గేమ్ ఆడాడు, సంచాలక్ చేసింది ఇదంతా ఫౌల్ గేమ్ ఆడినా మిమ్మల్ని విన్నర్గా చేసిందని చెప్పేసి సోనియా గురించి మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ లోపల మనీ ఏం చేస్తాడంటే అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. అలా కాదు, నువ్వు బెలూన్స్ని చేత్తో కొట్టావా లేదని అడుగుతారు. అలా కాదురా నీకు అర్థం అవ్వట్లేదు, నేను చేత్తో ఎందుకు కొడతానురా అంటే, ఆల్రెడీ సోనియా అంటుంది నువ్వు చేత్తో కొట్టావని చెప్తుంది అన్నాడు. నేను అసలు చేత్తో కొట్టలేదురా అని చెప్పాడు అనమాట. తర్వాత సరే అయితే ఈ పాయింట్ కరెక్టే కదా, నేను మాట్లాడతాను చాలా గట్టిగా మాట్లాడతానని చెప్పాడు. తర్వాత సంచాలకు ఆ బాక్స్ లైన్లోంచి బయటికి వెళ్ళినప్పుడు నేను లోపల రమ్మని చెప్పింది కదా, నువ్వు రానని అన్నావా అంటే, రానని అన్నాను రా, కానీ గేమ్ జరుగుతున్నప్పుడు ఆ బెలూన్స్ కొట్టడం లోపలికి వచ్చాను కదా అంటే, అంటే తను చాలాసార్లు చెప్పింది కదా, 4-5 సార్లు, నువ్వు రానన్నావా చెప్పు అంటే, నేను అన్నాను రా అంటే, మరి నువ్వు అలాగని ఎందుకు అనాలి, నువ్వు అలా అనడం తప్పు కదా, సంచాలకు చెప్పినప్పుడు వినాలి కదా అని మనకంటే అభయని అడుగుతాడు. అలా కాదురా, నేను గేమ్లో ఉన్నాను, నేను గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ స్టిక్ ఇరిగిపోయింది, వాళ్ళ స్టిక్ ఇరిగిపోయిన వెంటనే పజ్ అంటుంది గేమ్, నేను ఎందుకు ఆగలరా, గేమ్ని ఎందుకు ఆపాలి, వాళ్ళ స్టిక్ విరిగిపోవడం వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా, అంత ఎక్కడ రూల్లో లేదు కదా, ఎండ్ చేసేస్తే అక్కడ ఎండ్ చేయాలి. ఆ తర్వాత బెలూన్స్ ఏదైతే ఉన్నాయో నా మీద కొన్ని బెలూన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర బెలూన్స్ లేవు, నా దగ్గర 2-3 బెలూన్స్ వెనకాల ఉన్నప్పుడు తన దగ్గర ఒక బెలూన్ ఉండాలి, అప్పుడు గేమ్ అక్కడితోనే ఎండ్ చేయొచ్చు కదా, అలాగే ఎండ్ చేయలేదు, తనేమో స్టిక్ ఇరిగిపోతే నేనెందుకు ఆపాలని చెప్పేసి అబ్బాయి మణికంఠతో అంటాడు. సరే ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత యష్మి అండ్ ప్రేరణ మధ్య డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు బెలూను అంటే అక్కడ బెలూన్ టాస్క్లో అయితే ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరిని నేను చూస్తూ ఉండాలి కదా వాళ్ళు ఎలా కదులుతున్నారో, అందువల్ల నేను బెలూన్స్ మధ్యలో పంపించలేకపోయాను, అందుకే చూస్తూ ఉండిపోయాను. నేను ఒకేసారి 2 పనులు చేయలేను కదా, అటు చూడడం చేయలేను, అలాగే బెలూన్స్ పంపలేను కదా, అందుకే నేను అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్తుంది కదా, మరి అలాంటిదప్పుడు నేను 6-6 మెంబర్స్ సాక్స్ టాస్క్లో ఆగినప్పుడు నన్ను చూసుకోలేదని చెప్పి ఎలా చెప్తుంది అని చెప్పేసి ప్రేరణ యష్మితో చెప్తుంది అనమాట. యష్మితో చెప్తే మరి నువ్వు అడగాలి కదా అంటే, నువ్వు అడగాలి, నువ్వు అడిగావా లేదని నేను అడిగాను, ఆల్రెడీ అడిగాను, నువ్వు అడగాలి, చాలా గట్టిగా అడగాలి, ఆ మాట నువ్వు అడుగు, ఈసారి ఎప్పుడు ఏం జరిగినా కూడా ఆ పాయింట్ తీసి అడిగని చెప్పేసి యష్మి ప్రేరణతో చెప్తుంది. అంటే ఏం లేదు, ఆ సాక్స్ టాస్క్లో 6 మెంబర్స్ జరుగుతున్నప్పుడు నువ్వు సంచాలకుగా సరైన నిర్ణయం తీసుకోలేదు, నువ్వు చూడలేకపోయావు కాబట్టి నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పింది కదా, అలాంటిదప్పుడు ఇద్దరు మెంబర్స్ని ఎందుకు చూసుకోలేకపోతుందని చెప్పేసి ప్రేరణ
ఈ విషయాన్ని ఇష్మితో చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ అంటుంది అనమాట, సంచాలక్ కంటే ఒక మహారాణి అనుకుంటుందా, తను చెప్పిందా కరెక్ట్ అనుకుంటుందా చూద్దాం అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత అభయ్ అని మనకంటే ముందు మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే, ఒక పని చేద్దాం, నేనైతే ఇంక గేమ్ ఆడను, ఏ గేమ్ ఆడను, బిగ్ బాస్ రేషన్ ఇస్తారు, ఇవ్వకపోతే మానేయమనండి, నేనేమన్నా అన్ఫెయిర్గా ఆడానా, నేనైతే అన్ఫెయిర్ అయితే ఆడలేదు, అని చేత నేను ఏ గేమ్ ఆడను, అలాగని చెప్పేసేసి రేషన్ ఇస్తే ఇవ్వనేమో, లేదంటే లేదు, నన్ను ఒకవేళ బయటికి పంపించినా నేనేం ఫీల్ అవ్వను, అలాగని వెళ్ళిపోతానని చెప్పేసి అబ్బాయి మణికంఠతో అంటాడు అనమాట. ఆ తర్వాత ఏంటంటే, నెక్స్ట్ బిగ్ బాస్ ఈ టాస్క్ గురించి కానీ ఏదో ఒక విషయం చెప్పే వరకు నేను ఇంట్లో పనులు కూడా ఏమీ చెయ్యను, అంటే ఇంట్లోకి సంబంధించిన వర్క్ కూడా ఏమీ చెయ్యం అని చెప్పేసి అదే మనం నిర్ణయం తీసుకుందామని చెప్పేసి అబ్బాయి వాళ్ళ టీం వాళ్ళతో చెప్తాడనమాట. దీని తర్వాత ఇది జరిగిపోయిన తర్వాత అండ్ పృథ్వీ అండ్ మన సీత వీళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. మిస్టేక్ అంతా వాళ్ళు చేశారు కదా, 1-2 మనం ఉన్నాయి కదా, మీ ఎక్కువ మిస్టేక్స్ వాళ్ళే ఉన్నాయని చెప్పేసి అంటే సీత కూడా అంటుంది, సోనియా చేసిన తప్పేం కాదు, సోనియా చేసింది కరెక్టే, వాళ్ళు కావాలని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అంతకుమించి ఏమీ లేదని చెప్పేసి. దీని తర్వాత దోశ తెచ్చిన తంట, ఈరోజు ఫుటేజ్ అంతా ఈ ఒక దోశ గురించే జరిగింది. ఈ దోశ మీద ఒక 20 మినిట్స్ అలా ఈ ఎపిసోడ్ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే, ఇక్కడ ప్రేరణ దోశలు వేస్తూ ఉంటుంది అన్నమాట. ప్రేరణ దోశలు వేస్తూ ఉంటే అక్కడ మణికంఠ వస్తాడు, దోశ కావాలని చెప్పేసి. అదే మణికంఠ వస్తాడు. ఆ మణికంఠ వచ్చినప్పుడు అక్కడికి విష్ణు వస్తుంది అన్నమాట. విష్ణు వచ్చి నాకు దోశ కావాలి, తింటాను, ఆకలేస్తుందని చెప్పి అడుగుతుంది అన్నమాట. అడిగితే అక్కడ ప్రేరణ పెద్ద స్పందించదు. మణికంఠ ఏమంటాడంటే, ఒక దోశ వేసి ఆకలిగా ఉందట కదా అని ప్రేరణతో అంటే, ప్రేరణ ఏమంటుందంటే, చీఫ్ అంటే అభయ్ కదా, చీఫ్ ఏమన్నాడంటే, మన పని మనమే చేసుకుందాం, పిండి తక్కువ ఉంది కదా, మళ్ళీ మనకు రేషన్ వస్తుందో తెలియదు కదా, అని చేత మనమే చేసుకుందాం, మనమే వాడుకుందాం అని చెప్పేసి ప్రేరణ అంటుంది. అయితే మనీ ఏమంటాడంటే, తన ఆకలిగా ఉంది కదా, ఒక దోశ ఇస్తే ఏం పోతుంది, ఒక దోశ వేసి అని చెప్పేసి అంటాడు మణికంఠ. అన్న వెంటనే కొంచెం అయిష్టంగానే దోశ వేస్తుంది. దోశ వేసిన తర్వాత విష్ణుకి ప్లేట్లోనే దోశ వేయడానికి మన మణి పట్టుకున్నప్పుడు దోశని ఏం చేస్తుందంటే ఇలా తీసి ఇలా వేస్తుంది అన్నమాట. ఇలా వేయడంతో విష్ణుప్రియ ముఖం మాడిపోద్ది. అంటే ఎంత ఆ దోశ అంత ఫాస్ట్గా, అంటే ఇలా ఇసురు కొట్టినట్టు వేసింది అన్నట్టుగా తను తీసుకుని, అంటే కొంచెం ఫాస్ట్గా, అంటే ఇప్పుడు ఇష్టం లేదండి ఎవరికి, ప్రేరణకి, ఎందుకంటే వీళ్ళ మధ్య ఎగ్స్ గురించి ఒక ఇష్యూ జరిగింది కదా, దానివల్ల ఇష్టం లేదు వీళ్ళ మధ్య, ఆ ప్రాబ్లం రన్ అవుతూ ఉంది కదా, ఆ టైంలో తను వచ్చి అడగడంతో తనకు ఆల్రెడీ తనకి ఇష్టం లేదు కాబట్టి, దోశ వేయడం తనకి ఇష్టం లేదు కాబట్టి, వేసిన తనకి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ప్రేరణ ఏం చేస్తుందంటే, చీఫ్ వద్దన్నాడు అన్నట్టుగా చెప్తుంది. కానీ మనకంటే ఏమన్నట్టు ఆకలిగా ఉంది కదా, ఆకలిగా ఉన్నప్పుడు మనం ఇవ్వకపోతే పెట్టదు, ఏం ప్రాబ్లం ఉందో ఒక దోశ ఇవ్వడంలో అని చెప్పేసి అంటాడు. సర్లే అని చెప్పేసి అలా వేస్తుంది అనమాట. అలా వేయడం ఏంటంటే, అంటే ఆల్రెడీ ఫస్టే ఇవ్వనన్నది, తర్వాత దోశ ఇలా అన్నది కదా, జస్ట్ అలా ఉంటుంది అనమాట ప్లేట్లోకి. ఎలా అంటే ఇలాకి కొంచెం విసిరి కొట్టినట్టు అనిపిస్తుంది. అనిపించినందుకు విష్ణుప్రియ ముఖం మాడిపోతుంది. ముఖం మాడిపోయిన తర్వాత మన మణికంఠ ఇంకో దోశ వేస్తాడు. ఆ దోశ వేస్తే ఆ దోశ తీసుకుని ఈ దోశ వెనక్కి తీసేసుకోని చెప్పేసి విష్ణుప్రియ అంటుంది. విష్ణుప్రియని ఆ దోశ పట్టుకుని ఏం చేస్తుందంటే, వీళ్ళ రూమ్ అంటే నిఖిల్ వాళ్ళకి సంబంధించిన రూమ్ ఏదైతే ఉందో ఆ బెడ్రూమ్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి ఆ దోశ పట్టుకుని వెళ్తుంది. దోశ పట్టుకుని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఏడుస్తే వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు విష్ణుప్రియ టీంకి సంబంధించిన నిఖిల్ కానీ, సోనియా, సీత వీళ్ళందరూ ఏం చేస్తారు, ఏడుస్తే వెళ్ళిపోతుంది. ఏంటంటే అప్పుడు నిఖిల్ వెళ్తా అనుకుంటాం, అక్కడ ఏమన్నా కిచెన్ రూమ్లో ఏమైనా డిస్కషన్ జరిగిందేమో, దానివల్ల ఏడుస్తే వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి వీళ్ళందరూ విష్ణుప్రియ వెనకాల వెళ్తారు. విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి సీత అడుగుతుంది, అదే ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఏమన్నా అన్నారా అని అడిగితే, ఏమి లేదు, ఒక 2 నిమిషాలు నన్ను వదిలేసేయండి, తర్వాత చెప్తానని చెప్తుంది. అయితే ఆ విష్ణుప్రియని ఎలా చెప్పిన వెంటనే నిఖిల్ నాగమణికంఠని అడుగుతాడు, ఏమన్నా అన్నావా నువ్వు, ఏమన్నా అన్నందుకు అలా ఫీల్ అవుతుందని చెప్పేసి. ఎందుకంటే కిచెన్ సెక్షన్లో నాగమణికంఠ, ప్రేరణ కదా ఉన్నారు. నాగమణికంఠని అడిగితే నాగమణికంఠ ఏమంటాడు, అబ్బాయి నేనేం అనలేదు,
కానీ ప్రేరణ అయితే మాత్రం ఫస్ట్ దోశ అడిగితే పిండి తక్కువగా ఉంది, అదే పిండి వాళ్ళదే కదా ఉంది, రేషన్ రాదన్నట్టుగా తను చెప్పింది. తను చెప్పి అంటే వేయనన్నది, కానీ నేను అడిగి వేయమన్నాను కదా, దానికి కొంచెం తన హర్ట్ అయింది, తను అలా చెప్పడం వల్ల అని చెప్తాడు. ఆ చెప్పిన దానికి సరే అయితే వేయనన్నప్పుడు వదిలేయచ్చు కదా, అక్కడితో అయిపోను కదా నిఖిల్ అంటాడు. సరేలే తినేదే కదా నేనే వేయమని చెప్పాను, అందుకే ప్రేరణ కొంచెం అయిష్టంగానే వేసి ఇచ్చింది, సో దానికి విష్ణుప్రియ హర్ట్ అయిందని చెప్పేసి మని అంటాడు. మని అన్న తర్వాత అంటే విష్ణుప్రియ చెప్తుంది అనమాట, ఏం లేదు నేను దోశ అడిగిన తర్వాత ఇలా విసిరి కొట్టేసింది, కావాలతో మనకన్నా అడిగితే చెప్పారంటే అవును తను కొంచెం అలాగే చేసింది, తను అలాగే కొంచెం విసిరినట్టుగానే చేసిందని చెప్పేసి మనీ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమన్నా ఫుడ్ కావాలితే అడిగితే ఇవ్వాలి, లేదంటే లేదని చెప్పాలి, అలా విసిరి కొట్టడం ఏంటి, తను అలా నన్ను ఇది చేయడం ఏంటి, నేను చాలా ఫీల్ అయ్యాను అని చెప్పేసి విష్ణుప్రియ ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే అలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా అంటారనమాట. ఇలా అన్న తర్వాత ప్రేరణ చెప్తుంది, అభయ్ వస్తాడనమాట. అభయ్ వచ్చి ప్రేరణని అడుగుతాడు, ఏమైందంటే ఏమి లేదు, నువ్వు ఆల్రెడీ వర్క్ చేయొద్దన్నావు కదా, మనమే చేసుకుందాం అని చెప్పు, నెక్స్ట్ ఏంటంటే మనకి రేషన్ రాదు కదా, ఉన్న రేషన్నే మనం వాడుకోవాలి, అంటే తక్కువగా ఉంది కదా పిండి అని చెప్పేసి దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్టుగా మనం అదే అని నేను అనుకున్నాను. పక్కన మనీ ఏం చేశాడంటే దోశ ఒకటి వేయి అని చెప్పేసి అన్నాడు. దోశ వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలాగ అంటున్నాడు అని చెప్పేసి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మణికంఠ వస్తాడు. నేను అప్పుడే చెప్పాను, ఆ దోశ ఏదో వేసేసి ఇచ్చుంటే సరిపోను కదా, నువ్వు అనవసరంగా లేదు నేను వెయ్యను ఇలాగ అన్నావు, చూసేప్పుడు ఇంత అయిందని చెప్పేసి మణికంఠ చెప్తాడనమాట. ఈ మనకంట చెప్పినప్పుడు ఈ డిస్కషన్లో నువ్వు మహానుభావుడివి, అంటే నువ్వు మహాన్ కాబట్టి అని అంటది. ఎక్కడ విష్ణుప్రియ అక్కడ ఉండగానే దోశ తను ఇచ్చినప్పుడు నువ్వు మహాన్ కాబట్టి నువ్వు అలా ఉంటావు కాబట్టి నేను అలా ఉండలేనని చెప్పేసి తను అంటది. అయితే విష్ణుప్రియ ఏమనుకుంటుందంటే ఎక్స్ గురించి జరిగిన దానికే నన్ను నామినేట్ చేసింది ప్రేరణ, అది మనసులో పెట్టుకుని ఇప్పుడు కూడా ఇలా చేస్తుంది, ఫుడ్ దగ్గర ఇంత ఇలా చూపిస్తుందని నేను అనుకోలేదని చెప్పేసి మిగతా వాళ్ళ టీం మెంబర్స్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత విష్ణుప్రియ వాళ్ళ బెడ్రూమ్కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. సోనియా అండ్ ఆదిత్య వంకర్ ఎందుకు వచ్చింది ప్రేరణ ఫుడ్ దగ్గర, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆదిత్య వంకర్ ఒక దోశని తీసుకుంటారు. దాన్ని సోనియా ఆదిత్య వంకర్ ఇద్దరు కలిసి ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఇక్కడితో షార్ట్అవుట్ చేసుకోవడం మంచిది కదా, ఒకసారి నువ్వు వెళ్ళి ఒకసారి చెప్పేసి అక్కడితో దాన్ని ముగించేసి అని చెప్పి సోనియా చెప్తే ప్రేరణ ఏం చేస్తుందంటే విష్ణుప్రియ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ నిఖిల్ చెప్తూ ఉంటాడు, ఎవరిని నువ్వేం ఫీల్ అవ్వకు అది ఇదని చెప్తూ ఉంటే అలా ఎలా చేస్తుంది, అలా చేయకూడదు కదా, అలా ముఖం మీద ఎలా ఇసురు కొడుతుంది, అది తప్పు కదా అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. దీనికి ముందు ఆల్రెడీ విష్ణుప్రియ అనేస్తుంది ఎవరి దగ్గర, ప్రేరణ దగ్గర. ఏమంటుందంటే నీకు పెట్టి బుద్ధి లేదు, నీకు అసలు పెట్టి బుద్ధే లేదు, నా ముఖం మీద ఇసురు కొడతావు అన్నట్టు ఆల్రెడీ ప్రేరణ దగ్గర అనేస్తుంది. అయితే ఇక్కడికి సోనియా చెప్పిందని చెప్పేసి ఆ దోశ పట్టుకుని విష్ణుప్రియ ఉన్న దగ్గరికి వచ్చి ఏమనుకోకు సారీ నేను ఏదో మాట్లాడేశానని చెప్పేసి ఒక దోశ ముక్క తినిపిస్తుంది అనమాట. అక్కడ నిఖిల్ ఏం చేస్తాడంటే సరే సరే అని చెప్పేసి మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి నిఖిల్ వచ్చేస్తాడు. అదే అక్కడతో దోశ మ్యాటర్ విష్ణుప్రియకి తనకి మధ్య ఉన్నది అక్కడ ముగిస్తుంది. ముగించిన తర్వాత అభయ్ అండ్ మణికంఠ బయట మాట్లాడుకుంటుంటారు గార్డెన్ ఏరియాలో. అక్కడికి వస్తుంది అనమాట ఎవరో ప్రేరణ. అసలు ఈ గొడవ జరగడానికి అంతా మూల కారణం నువ్వే అని మణికంఠని అంటది. నువ్వు చిన్న పాయింట్ని ఇంత పెద్ద చేసావని చెప్పేసి. అయితే నేనేం చేశాను అని చెప్పేసి మణికంఠ అంటాడు. నేను అసలు నువ్వు చిన్న గొడవ దాన్ని నువ్వు ఇంత పెద్ద చేసేసావు అని చెప్పేసి అంటాడు. అదే విషయాన్ని నబీల్ కూడా అంటాడు, ఎవరితో మిగతా అభయ్తో అంటాడు. అసలు ఏమీ లేదు, ప్రేరణ దోశలు వేస్తుంది, ఈ లోపల మణికంఠ ఉన్నాడు, తను వచ్చి అడిగింది లేదు లేదా మీరు వేసుకోండి ఏదో చెప్పేసి ఉంటే సరిపోను, మనోడు మధ్యలో ఒక దోశే కదా వేయచ్చు కదా, ఆకలిగా ఉంది కదా అని అన్నాడు. దాంతో ఏంటంటే విష్ణుప్రియకి కొంచెం ఇది అనిపించింది, మధ్యలో అంతా ఆజ్యం పోసింది అయితే మణికంఠ అని చెప్పేసి నబీల్ ఏం చేస్తాడు అభయ్ దగ్గర చెప్తాడు అనమాట. ఈ గొడవ ఇంత పెద్దది జరగడానికి కారణం అయితే మణికంఠే కారణం అని చెప్పేసి నబీల్ చెప్తాడు. అయితే ప్రేరణ విష్ణుప్రియకి సారీ చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత గార్డెన్ ఏరియాలో నబీల్ అదే మన మణికంఠని అంటది అనమాట, ఇదంతా నువ్వే చేసావు, కావాలని చేసావు, ఇదంతా చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చేసావు, మామూలుగా అయితే ఇంత పెద్ద ప్రాబ్లం అవ్వలేదని చెప్పేసి
మన మణికంఠ దగ్గర అంటే మణికంఠ అంటాడు, నువ్వు ఇటువంటి బ్లేమ్ వేసేలు భలే అదే ఇటువంటి దాన్ని నా మీద మొత్తం తప్పు అంతా నా మీద తోసేసి నువ్వు వెళ్ళిపోకు. కానీ ఆ గొడవ జరుగుతున్నప్పుడు చెప్పాను, ఒక దోశ వేసి ఇచ్చేయచ్చు కదా, ఇచ్చేస్తే తను వెళ్ళిపోను. ఆర్గ్యుమెంట్ చేసింది నువ్వు ఇద్దరు తనతో, మధ్యలో ఆర్గ్యుమెంట్ చేయకుండా ఇక్కడితో వదిలేయని చెప్పింది నేను. నువ్వు ఇప్పుడు వచ్చేసి తప్పు అంతా నా మీద తోసేస్తావు ఏంటని చెప్పేసి అటువంటి పదం నా మీద వేయకు అని చెప్పేసి మణికంఠ అంటాడు. లేదు తప్పంతా నీదే, తప్పంతా నువ్వే అని చెప్పేసి తను ఆర్గ్యుమెంట్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతుంటుంది. తను ఆర్గ్యుమెంట్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతుంటే తిను కూడా వెళ్తాడు. నువ్వు ఆ మాట అనుకో, ఆ మాట వెనక్కి తీసుకొని చెప్పేసి మణికంఠ అడుగుతాడు. దానికి తను ఏమన్నా షటప్, నువ్వు నాతో ఇంక మాట్లాడకు వదిలేసి, నువ్వు పెద్ద ఫేక్గా అన్నట్టుగా మాట్లాడుకుంటూ వచ్చేస్తుంది. అదే నువ్వు ఆ మాట వెనక్కి తీసుకుంటే కానీ కుదరదు, తప్పు నాది కాదు నీదంటే పోరా, పో నువ్వు ఇక్కడి నుంచి పోరా, పోరా 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 అని అలా అంటానే ఉంటుంది ప్రేరణ. అప్పుడు సీత అంటుంది, ఏంటే పోరా 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 అంటుంది, అయ్యే అలా అంటుంది ఏంటి అని చెప్పేసి సీత చెప్తుంది అనమాట. నైనికితో అనుకుంటా అంటుంది. అయితే అలాగ డిస్కషన్ జరుగుతా తను మళ్ళీ విష్ణుప్రియ దగ్గరికి వెళ్తుంది ప్రేరణ. అప్పుడు వెనకాల వెళ్తాడు, నువ్వు అన్న మాట తప్పు అని నువ్వు చెప్పాలి, లేదంటే కనుక ఆ తప్పు అంతా నా మీద తోసేస్తున్నావు, నాది అసలు తప్పు లేదు, నేను అసలు ఈ గొడవ జరుగుతున్నప్పుడే చెప్పాను, ఈ కాన్వర్సేషన్ జరుగుతుంది, నువ్వు ఇక్కడతో ఆపేసే, ఆ దోశ ఇచ్చేస్తుంటే సరిపోను కదా, దాన్ని పెద్దది చేస్తావు నువ్వు అని మనకంట అంటాడు. లేదు నువ్వే పెద్దది చేసావు చిన్న విషయాన్ని అని చెప్పేసి ప్రేరణ అంటుంది. అప్పుడు మనకంటే ఏమంటాడంటే విష్ణుప్రియాంక చూసి, నువ్వు చెప్పాలి కదా, నువ్వు మాట్లాడాలి కదా, అసలు ఏం జరిగిందో అసలు నేను నీ గురించే కదా మాట్లాడానంటే అప్పుడు విష్ణుప్రియ అంటది, ఏం లేదమ్మా నీ తప్పే ఉందమ్మా. అప్పుడు ప్రేరణతో అంటది అనమాట, తన తప్పేమీ లేదు కదా, తను మంచిగానే చెప్పాడు కదా, అండగాని కాదు తనదే తప్పు ఉంది, దీన్ని పెద్ద చేసాడు అంటే మళ్ళీ విష్ణుప్రియతో చెప్తాడు, నువ్వు మాట్లాడు లేదంటే నా మీద బ్లేమ్ పడిపోతుంది, ఇదంతా నేను తప్పు చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మనకంట చెప్తా ఉంటే విష్ణుప్రియ చెప్తుంది, తన తప్పు ఏమి లేదు ఇందులోని, నీదైతే కరెక్టేనమ్మా, తను అలా అన్నా నీది కరెక్టేనమ్మా అని చెప్పేసి విష్ణుప్రియ అంటది. ఈ డిస్కషను, ఈ దోశ గొడవ అక్కడితో ముగుస్తుంది అనమాట. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా ప్రేరణకి విష్ణుప్రియకి ఎగ్స్కి సంబంధించిన నామినేషన్లో ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ బ్రెయిన్లెస్ యూజ్లెస్ అని చెప్పేసి ఒకరికొకరు ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఈ ఆర్గ్యుమెంట్ది ఆల్రెడీ వాళ్ళ బుర్రలో ఉంది. అయితే అక్కడికి విష్ణుప్రియ వచ్చి దోశ అడిగినప్పుడు తనకి ఇవ్వడం ఇష్టం లేదు, ఎవరికి, ప్రేరణకి. ఆ ఇష్టం లేనప్పుడు దోశ ఎలాగేస్తుంది, వెయ్యదు కదా. సో దాన్ని మధ్యలో మనకంటే ఏం చేశాడంటే ఒక దోశ కదా వెయ్యి అన్నందుకు ఆ మాట తీలాగా ఏం చేస్తుంది అంటే ఒక దోశ వేస్తుంది. ఆ వేయడాన్ని కొంచెం అదే ఇలాగా ప్లేట్ గిరాట్ వేస్తారు కదా, అంటే విసిరినట్టు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అంత ఇలా అంటుంది అనమాట ఫాస్ట్గా. ఇలా అన్నప్పుడు తను ఏమనుకుందంటే ఆల్రెడీ వేయనని చెప్పింది కదా, వేయనని చెప్పినప్పుడు దోశ ఇలా ఇచ్చినప్పుడు అవి ఇవ్వడం కూడా సరిగ్గా లేదు, అంటే పెట్టి బుద్ధే లేదు మనిషికి అని తను తీసుకుంది. ఇలాగా నేను అడిగితే ఆకలికి అలా విసిరి కొట్టడం ఏంటన్నది విష్ణుప్రియ తీసుకుంది అనమాట. తను అలా చేయడం ఏంటంటే తనకి పడట్లేదు, తనకి నేను వేయడం అన్నట్టుగా ప్రేరణ చేసింది. దీంట్లో మా మణికంఠ ఏం చేశాడంటే ఎందుకు ఒక దోశ కదా ఇవి అన్నాడు. అంటే అక్కడ దీని తర్వాత ఇంత ఇష్యూ అవుతుందని మణికంఠకు కూడా తెలియదు కదా, ఇది ఇంత పెద్ద గొడవ అవుతుంది, దీన్ని పట్టుకుని విష్ణుప్రియ వెళ్ళి ఏడుస్తుంది, ఏడ్చి టీం మెంబర్స్ చెప్తే వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మళ్ళీ ప్రేరణ అడుగుతారు, ప్రేరణ వెళ్ళి సారీ చెప్తుంది, మళ్ళీ ప్రేరణ నన్ను తిడుతుంది, ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని, ఇది ఎలా జరుగుతుందని చెప్పేసి మనకంటే అనుకోడు కదా విష్ణుప్రియ ఎంత చేస్తుందని. అలాంటిదప్పుడు తను కావాలని చెప్పేసి తను అయితే ఈ విషయంలో కావాలని తను చేయలేదు అని నాకు అనిపించింది. ఏంటంటే అది అలా జరిగిపోయింది. అంటే ప్రేరణ వచ్చి అంతా నువ్వే చేసావు అనడానికి ఏమీ లేదు. ఆల్రెడీ అతను గొడవ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాడు, ఒక దోశ వేసి ఇచ్చేస్తే సరిపోద్దని. కానీ ఇది గొడవ అవుతుంది, గొడవ చేయాలన్నది మాత్రం మనకంటే చేయలేదు. సో ఇందులో తప్పు ఎవరిది అంటే కనుక ప్రేరణది. నెక్స్ట్ ఆ తప్పుని ఇంకొంచెం బాగా దగ్గరగా తీసుకుని తను దోశ వేసింది, ఇసిరిగొట్టింది అని చెప్పేసి అది పెద్ద ఇష్యూ చేసింది విష్ణుప్రియ. కానీ వీళ్ళిద్దరి మధ్యలో అక్కడ పాయింట్లో విష్ణుప్రియకి గురించి మాట్లాడడం కోసం చేసింది ప్రేరణ తప్పు అని తను చెప్పాడు. అలాగే విష్ణుప్రియకి కూడా తప్పు లేదు, అక్కడ తను చేసింది తప్పు అని అదే టీం మెంబర్ అయ్యిండు కూడా ఒకే క్లాన్లో ఉండి జరిగినట్టు చెప్పాడు. కాబట్టి ఇక్కడ అయితే మనకంటే తప్పు లేదు. సో కానీ ప్రేరణ అయితే మాత్రం షటప్,
పోరా, ఎల్లు, గెటౌట్ ఇటువంటి మాటలన్నీ వాడుతుంది. ఈ విధంగా ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత దోస్ మ్యాటర్ అక్కడితో అయిపోద్ది. ఈ దోస్ మ్యాటర్ అయిపోయింది కదా, ఇప్పుడు బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది అనమాట. అనౌన్స్మెంట్ ఏంటంటే ఆల్రెడీ 3 టాస్కులు పెట్టారు కదా, 3 టాస్కుల్లోని 2 టాస్కులు నిఖిల్ టీం అంటే శక్తి టీం నెగ్గింది. ఒక టాస్క్ అయితే మాత్రం వీళ్ళు నెగ్గారు. కాబట్టి బిగ్ బాస్ నుంచి ఏమంటారంటే ఆల్రెడీ 2 టాస్కులు విన్ అయిన శక్తి టీము వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకునే అవకాశం వాళ్ళకి దక్కిందని చెప్పేసి బిగ్ బాస్ సూపర్ మార్కెట్లో షాపింగ్ చేసుకునే అవకాశం నిఖిల్ టీంకి దక్కింది అని చెప్పి చెప్పారన్నమాట. తర్వాత ఈ అభయ్ టీంకి ఏం చేస్తారంటే మీకు మామూలుగా ఉంటుంది కదా జనరల్ స్టోర్లో షాపింగ్ చేసుకునే అవకాశం అభయ్ వాళ్ళకి దక్కుతుందని చెప్పి చెప్పారనమాట. చెప్తే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ 2 జరిగినప్పుడు ఈ రేషన్కి సంబంధించి సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు నిఖిల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ బజార్లో నిఖిల్ వెళ్తాడు. సెకండ్ బజార్లో అందులోనే మళ్ళీ జనరల్ స్టోర్ అని పెడతారు. అందులో సెకండ్ బజార్ మోగినప్పుడు అభయ్ వెళ్ళాలి. థర్డ్ బజార్ మోగినప్పుడు ఎండ్ చేశాడనమాట. ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ బజార్ మోగినప్పుడు నిఖిల్ వెళ్తాడు. సెకండ్ బజార్ మోగినప్పుడు ఏమో అభయ్ వెళ్తాడు. ఈ ఎండ్ అయిపోయిన తర్వాత అక్కడితో ఎండ్ అయిపోతుంది. అయితే బిగ్ బాస్ ఏమంటాడంటే ఎవరి రేషన్ వాళ్ళ రూమ్లో పెట్టుకోండి, ఎవరికి వాళ్ళే కాపాడుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ ప్రేరణ విష్ణుప్రియ దగ్గరికి వెళ్తుంది. విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి నేను అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది, మాకైతే ఆల్రెడీ మేము టాస్క్లో ఓడిపోయాం కదా, మాకు రేషన్ వస్తుందో లేదో తెలియదు. వచ్చిన రేషన్ మా దగ్గర ఆల్రెడీ ఎంతో కొంత రేషన్ ఉంది కదా, ఆ రేషన్ మనం జాగ్రత్తగా వాడుకుందాం మా చీఫ్ చెప్పాడు. ఆ చెప్పిన దానికోసమే మేము అది కొంచెం ఆ పిండి ఏదైతే ఉందో అదో ప్రొటెక్ట్ చేసుకుని దాచుకునేటట్టు మేము ఉన్నాం. అంటే మీకు అలా అనిపించి ఉండొచ్చు, కానీ నాకు ఆల్రెడీ మా చీఫ్ చెప్పాడని చెప్పేసి విష్ణుప్రియకి వివరణ ఇస్తూ ఉంటుంది అనమాట. దాని గురించి నా తప్పు ఏం లేదు, నేను ఇంటికి ఇలా చేశానని చెప్పేసి విష్ణుప్రియకి ఇలా. తర్వాత ఏం చేస్తుంటే బిగ్ బాస్ గ్యాస్కి సంబంధించి ఇంతకుముందు మీరు వాడుకున్నట్టు 24 అవర్స్ గ్యాస్ వాడుకోవడానికి లేదు కిచెన్లో, ఇకపై మీకు 14 అవర్స్ మాత్రమే ఇస్తామని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. ఆ 14 అవర్స్ ఎలాగ ఇస్తారంటే ఫస్ట్ గ్యాస్ ఉపయోగించుకోవాలంటే ఇంటి సభ్యులందరికీ అన్నమాట. గ్యాస్ ఉపయోగించుకోవాలి అంటే కనుక ఫస్ట్ గంట కొట్టాలి, బెల్ కొట్టాలి. తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ బెల్ కొడితే ఆ గ్యాస్ ఆఫ్ చేస్తారన్నమాట. ఇంటి సభ్యులందరికీ కలిపి 14 అవర్స్ మాత్రమే, ఎవరు కొట్టినా గ్యాస్ ఆన్ అవుతుంది. అది 14 అవర్స్ పెట్టారనమాట. అంటే 10 అవర్స్ కట్ చేశారు. అయితే మీరు కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా అది కౌంట్ అవుతుంది అన్నట్టుగా చెప్తారనమాట. అయితే ఇక్కడ అభయ్ అండ్ నిఖిల్ డిస్కస్ చేసుకుంటారు. నేను ఇప్పుడు టిఫిన్ చేస్తాను, టిఫిన్ చేసింది నాకు 20 నిమిషాల్లో చేయొచ్చు లేదా 2 గంటల్లో చేయొచ్చు, అది నా ఇష్టం. అలాగే మీరేది చేసుకుంటారో మీ ఇష్టం. అయితే నేను చెప్పేది ఏంటంటే దానికి అలాగా నా స్టవ్కి 4 ఉన్నాయి కదా, పొయ్యిలు 4 ఉన్నాయి కదా, అయితే అందులో 2 నేను వాడుకుంటాను, 2 మీరు వాడుకున్నారు. కానీ 1 గంటన్నరలో ఫినిష్ అయిపోతే మిగతా టైం ఉంటుంది కదా, అలా చేసుకుందామని అబ్బాయి చెప్తాడు. ఆల్రెడీ సోనియా ఏమంటుందంటే కలిపి చేసుకుందాం అందరం, తప్పే ఉంది అన్నట్టుగా ఆవిడ అంటుంది. అయితే ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకుంటున్నారంటే 2 పొయ్యిలు వేరే వాడుకునేటట్టు, 2 వాళ్ళు వాడుకునేటట్టు మొత్తం 2 టీంలు కలిపి ఒక నిర్ణయానికి వస్తాయి. ఫస్ట్ గంటన్నర మాత్రం ఫస్ట్ వాడతారు. అయితే ఇక్కడతో ఆ స్టవ్ గ్యాస్కి సంబంధించి అయిపోతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ డిస్కషన్ అయిపోతూ ఉంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ అనౌన్స్ చేస్తాడనమాట. ఆ టాస్క్ ఏంటంటే మనకు ఆల్రెడీ సీజన్ 6లో అనుకుంటా సన్నీ అండ్ ప్రియ గారి మధ్య గొడవ జరుగుతుంది కదా, ప్రభావతి కోడిగుడ్ల గురించి ఒక గొడవ జరుగుతుంది. అప్పుడు ఆయా ఎపిసోడ్లోనే ప్రియ మైనస్ అయిపోతుంది. ఆ ఎపిసోడ్ మన సన్నీకి ప్లస్ అవుతుంది. ఆ ఎపిసోడ్లో చాలా తిడతా ఉంటుంది ఆవిడ, ఎవరు మన సన్నీని. అయితే సేమ్ ఇది 2.0 అని చెప్పేసి ప్రభావతి 2.0 అని చెప్పేసి ఒక కోడి బొమ్మ ఉంటుంది, తను మాట్లాడుతుంది అనమాట. కోడి మాట్లాడినట్టుగా నా గుడ్లని పాము తినేస్తుంది, ఆ గుడ్లు మీరేమో కాపాడాలి, నేను అడిగినప్పుడు నా గుడ్లు నాకు తిరిగి ఎవరైతే ఇస్తారో, అంటే ఎక్కువ గుడ్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి టాస్క్ గురించి బిగ్ బాస్ ద్వారా అనౌన్స్మెంట్ జరుగుతుంది అనమాట. ఒక లేడీ వాయిస్లో చెప్తారు. అయితే
దీని గురించి అయిపోయిన టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఈ టాస్క్లో వీళ్ళ టీం వాళ్ళ టీంలో ఫస్ట్ ఎవరైతే ఎగ్స్ తీసుకొస్తారో తీసుకొచ్చిన ఎగ్స్ని ఎక్కువ ఎగ్స్ ఎవరైతే కనుక లాస్ట్ వరకు ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. అయితే ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు పృథ్వీ అయితే మాత్రం చాలా ఫిజికల్ అవుతాడు. కొంచెం ఆదిత్యవం గారి తల ఇలా తిప్పడం కానీ మిగతా వాళ్ళని తొయ్యడం కానీ కొంచెం చాలా ఫిజికల్ అవుతాడు. అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే కనుక కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది ఈ టీంలో పృథ్వీ అండ్ నిఖిల్. యువతల పక్క చూస్తే అభయ్ అండ్ ఆదిత్యవం అండ్ నబీల్. మిగతా అందరూ లేడీస్. అందరూ చాలా స్ట్రాంగ్గా ఆడతారు. సో ఇక జరుగుతూ ఉంటుంది, గేమ్ జరుగుతూ ఉంటుంది. ఒకరికొకరు తోసుకుంటూ ఉంటారు, ఫిజికల్ అవుతుంటారు, కింద పడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మన ఆదిత్యవం గారు అదే ఒకళ్ళు నిఖిల్ పట్టుకున్నప్పుడు అనుకుంటా కొంచెం వెనక లాగుతున్నప్పుడు తల ఇలా తిరుగుతుంది. అంటే తలను పట్టుకుని తిప్పా, నువ్వు అలా చేయకూడదు కదా అని చెప్పేసి ఆదిత్యవం గారు పృథ్వీతో మాట్లాడుతుంటే పృథ్వీ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. నేను అలాగే చేస్తా, నేను ఇలాగే చేస్తా. ఈ ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది. అలా టాస్క్లో కింద పడతాం అలా జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే నిఖిల్ ఎగ్స్ తీసుకొచ్చేటప్పుడు మన మణికంఠ అడ్డుకుంటే కొంచెం ఇలా విసురుతాడు. విసిరితే మణికంఠ ఏం చేస్తాడంటే కింద పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఇంక లేగలేకపోతూ ఉంటాడు మణికంఠ. అదే గేమ్ను పాస్ చేయండి అని చెప్పేసి అభయ్ గట్టిగా అరిస్తే గేమ్ని అక్కడితో ఆపుతారు. ఆపిన తర్వాత మణికంఠని మెడికల్ రూమ్లోకి రమ్మని చెప్తారు. రమ్మని చెప్పిన తర్వాత గేమ్ కొంతసేపు ఆపుతారు. ఆపిన తర్వాత మణికంఠ మెడికల్ రూమ్లోంచి రావడానికి ముందు ఏం జరుగుతుందంటే వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇంక మణికంఠని గేమ్లో ఆపేద్దాం, ఎందుకు వచ్చింది, మనమే కొంచెం ఇబ్బంది పడుతున్నాం, ఆడు ఇంకా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కదా, ఫిజికల్ అవుతుంది కాబట్టి మణికంఠని ఆపేద్దామని ఆదిత్యవం గారు అని అభయ్ డిస్కస్ చేసుకుంటారు. ఈ లోపల విష్ణుప్రియ ఏమంటుందంటే నబీలు నువ్వు సరిగ్గా అదే గేమ్ ఆడుతున్నప్పుడు నన్ను టచ్ చేసావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు విష్ణుప్రియ గారు. అయితే నేనేం తప్పు చేయలేదు కదా, జస్ట్ గేమ్లో భాగమే కదా అని నబీల్ గారు అంటారు. అయితే నువ్వు అలా కాదు, కొంచెం లేడీస్ కదా అన్నట్టుగా విష్ణుప్రియ చెప్తుంది. నేను ఓన్లీ చేతులను పట్టుకున్నాను కాబట్టి బాల్స్ ఉన్నాయి, నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు. అయితే నువ్వు అంటే కొంచెం ఇబ్బంది పడ్డాను కదా అన్నట్టుగా విష్ణుప్రియ గారు చెప్తే దానికి నబీల్ ఏమంటాడంటే అలాంటిది గేమ్ ఆడడం మానేసి అన్నట్టుగా తను అంటాడు. అప్పుడు నిఖిల్ వస్తాడనమాట. నిఖిల్ వచ్చేసి అలాగైతే ఎలా కుదురుతుంది అన్నట్టుగా నిఖిల్ అంటుంటే యష్మి మధ్యలోకి వస్తుంది. నువ్వు మూసుకో, మేము అక్కడ మాట్లాడేది సబ్జెక్ట్ ఎవరు, నబీల్ అండ్ విష్ణుప్రియ మాట్లాడుతున్నారు, మధ్యలో నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు, నువ్వు మూసుకుని మేము ఎలా ఉన్నాము నువ్వు అలా ఉండొచ్చు కదా అంటే లేదని అంటే మేము మాట్లాడడం చాలా పాయింట్స్ ఉన్నాయి, మాకు ఇబ్బంది పడ్డాం మేము అని చెప్పేసి యష్మి అని ప్రేరణ ఉంటారు. కానీ ఏంటంటే ఇద్దరి మధ్య జరుగుతున్నా నువ్వు మధ్యలో ఎందుకు దూరతావు అన్నట్టుగా యష్మి నిఖిల్ అంటుంది. నిఖిల్ అన్న తర్వాత సరే అని చెప్పేసి అక్కడ ఆర్గ్యుమెంట్ కట్ అవుతుంది. ఈ లోపల యష్మి నబీల్తో అంటుంది, ఏంటమ్మా మణికంఠ అలా చేసాడు అంటది. ఏం చేశాడు అంటే ఆ బాల్స్ 10-12 బాల్స్ వచ్చే వరకు చేతిలో పట్టుకుంటున్నాడు. చేతిలో పట్టుకున్న తర్వాత ఆ మధ్యలోంచి నిఖిల్ లాక్కుని వెళ్ళిపోతున్నాడు. ఆ మణికంఠకి బుర్ర లేదు అసలు అన్నట్టుగా యష్మి నబీల్తో చెప్తూ ఉంటుంది. ఆ బాల్ 12 బాల్ దాకా ఏం చేస్తాడు, ఒక 5-6 వచ్చిన తర్వాత పట్టుకుని వెళ్ళి అక్కడ పెట్టేయచ్చు కదా, అక్కడికి అసలు బుర్ర లేదు అన్నట్టుగా యష్మి చెప్తుంది నబీల్తోని. ఈ విధంగా డిస్కషన్ జరుగుతున్నప్పుడు మెడికల్ రూమ్ నుంచి బయటకు వస్తాడు మన మణికంఠ. బయటకు వచ్చిన వెంటనే అభయ్ ఏమంటారంటే నువ్వు ఇంకా గేమ్ ఆడొద్దు అని చెప్తారా, మీరు అలా చెప్తారన్నా గేమ్ ఆడొద్దు అన్నట్టుగా అని ఆదిత్యవం గారు అభయ్ చెప్తుంటే అడుగుతాడు, మీరు ఎలా చెప్తారు నేను గేమ్ ఆడొద్దు అని చెప్పేసి. వద్దురా బాబు, ఆల్రెడీ కింద పడ్డావు, ఆల్రెడీ ఫిజికల్ అయింది కదా, మాకు కూడా అవుతుంది, మేము అలాగే ఆడుతున్నాం, నువ్వు ఆడొద్దు అని చెప్పేసి మణికంఠ చెప్తే మణికంఠ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మణికంఠ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక లోపల కెమెరాకి దానికి గోడకి మధ్యలో కెమెరా ఫేస్ కనిపించకుండా ఏడుస్తూ ఉంటాడు. ఫాస్ట్గా వెళ్ళిపోతే వెంటనే అభయ్ వస్తాడనమాట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు ఏడుపు వస్తుంది, నేను గేమ్ నుంచి ఆడొద్దు అన్నారు కదా అని చెప్పేసి. ఒరే నీకు ఫిజికల్ ఏమన్నా దెబ్బలు తగిలాయి అనుకో, నీ వెనకాల పిల్లలు ఉన్నారు కదా, మీ అబ్బాయి మొత్తం మీద ఇద్దరు ఉన్నారు కదా అన్నట్టుగా చెప్తాడు. వెనకాల వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు ఏమైనా అయితే ఇబ్బంది కలుగుతుంది, పోనీలేరా మేము ఆడతాం, నువ్వు ఆల్రెడీ ఇదయ్యావు కదా అని నేను అని చెప్పాను రా అంటాడు. అయితే అలా కాదు, మా మిస్సెస్ మా వైఫ్ మా బిడ్డ రావాలి అనుకుంటే కనుక నేను ఈ బిగ్ బాస్ విన్ అవ్వాలి,
నేను అందుకు వచ్చాను ఈ షోకి, అది విన్ అయితేనే వాళ్ళు వస్తారని తను అంటాడు. అసలు నువ్వు కింద పడి దెబ్బలు తగిలితే వాళ్ళు బాధపడతారు కదా అని అభయ్ అంటాడు. అయితే నా ఫేస్ కెమెరాకి చూపించను, ఎందుకంటే నేను సింపతి కోసం ఏడుస్తున్నామని అనుకుంటారని నేను దాచుకొని ఏడుస్తున్నానని చెప్పేసి తను ఫీల్ అవుతుంటాడు అనమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా, అంత స్ట్రాంగ్ కాదు కదా. ఇక్కడ ఆల్రెడీ పృథ్వీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆల్రెడీ నిఖిల్ ఉన్నాడు. వీళ్ళు ఇలా విసిరినప్పుడు ఏమవుతుందంటే తగిలింది అనుకో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వీళ్ళు వద్దంటారు. ఎందుకంటే ఒకళ్ళ టీంలో ఆడకపోతే వీళ్ళకి మైనస్, ఎవరు అభయ్ వాళ్ళ టీం వాళ్ళకి. అక్కడ నిఖిల్ అది మన మణికంఠ మంచి కోరే వీళ్ళు వద్దన్నారు. కానీ మణికంఠ ఫీల్ అవుతుండే. అంటే ఇక్కడైతే ఇవాళ జరిగిన దాంట్లో ఫస్ట్ జరిగిన దాంట్లో కూడా మణికంఠ తప్పలేదు, ఇందులో కూడా మణికంఠ తప్పు ఏం లేదు. అంటే సింపతి కోసం ఏదో ట్రై చేద్దామన్నది లేదు ఇక్కడ వరకు. అయితే చెప్పిన తర్వాత గేమ్ ఏం జరుగుతుందంటే, గేమ్ నుంచి అదే బెల్ సౌండ్ వస్తుంది ఒక లోపల నుంచి, ఒక బజర్ సౌండ్ లాగా ఒక బెల్ సౌండ్ వస్తే వెంటనే ఏం చేస్తుందంటే విష్ణుప్రియ ఏదైతే కోడి బొమ్మ ఉంది కదా అక్కడికి పరిగెడుతుంది ఎగ్స్ వస్తాయని. అక్కడ అబ్బాయి మిగతా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఏం అది వచ్చింది బజర్ సౌండ్, అది కోడి సౌండ్ అయితే కనుక దాని సౌండ్ వస్తుంది కదా, అది కాదని చెప్పేసి అబ్బాయి వాళ్ళు నవ్వుతుంటే విష్ణుప్రియ అక్కడికి వెళ్ళి అలా చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉన్న తర్వాత ఆ బజర్ సౌండ్ వచ్చింది కదా, దానికి ఏంటంటే స్టోర్ రూమ్కి రమ్మని చెప్పేసి ఒక 2 పెద్ద గంపలు అంటారు కదా, అవి ఇస్తారనమాట ఎగ్స్ పెట్టుకోవడానికి. ఆ 2 తీసుకుని వస్తారు. బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ అంటే ఎవరి దగ్గర ఎన్ని ఎగ్స్ ఉన్నాయో చెరువు దాంట్లోనే పెట్టండి అని చెప్తారు, ఆ గంపలోని. ఆ పెట్టండి అంటే నిఖిల్ దగ్గర 66 ఎగ్స్ ఉంటాయి, అభయ్ దగ్గర ఏమో 34 ఉంటాయి. అయితే ఇక్కడ అనౌన్స్మెంట్ ఏం చేస్తారంటే శక్తి టీం విన్ అయినట్టు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు. చేసిన తర్వాత ఇక్కడ అభయ్ టీం ఓడిపోయింది కదా, అయితే ఓడిపోయిన టీం నుంచి ఎవరో ఒక సభ్యులు గేమ్ నుంచి ఆడకూడదని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఎవరు ఆడకూడదు అన్నది శక్తి టీం వాళ్ళు డిసైడ్ చేయాలని చెప్తారు. ఈ శక్తి టీంలో సోనియా అండ్ అభయ్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుని ఫైనల్గా ఏం చేస్తారంటే నబీల్ స్ట్రాంగ్ కాబట్టి నబీల్ నాటేద్దామని చెప్పేసి వాళ్ళైతే నబీల్ వద్దని చెప్తారు, ఆ గేమ్ నుంచి తప్పుకోవాల్సింది బిగ్ బాస్ చెప్తారు అనమాట. అప్పుడు ఏం చేస్తారు, నబీల్ గేమ్ నుంచి తప్పుకోవాలి, నబీల్ సంచాలక్గా గేమ్ అదే నెక్స్ట్ గేమ్లో సంచాలక్గా నబీల్ ఉంటాడు. నెక్స్ట్ అంటే ఈ టాస్క్ మరి ఎదర జరుగుతుందో లేదంటే వేరే టాస్క్కి సంబంధించి సంచాలక్గా నబీల్ వ్యవహరిస్తారని చెప్పేసి అక్కడతో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. అయితే ఇంత జరిగింది కాబట్టి అదే ఇవన్నీ జరిగిన దాంట్లో నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ నిన్న చెప్పినట్టు ఈరోజు కూడా సోనియా ఆ సంచాలకుగా తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని మైనస్లు ఉన్నాయి. అక్కడ యష్మి వాదించిన పాయింట్లలో కొంచెం న్యాయం ఉంది కాబట్టి ఆ సోనియా చెప్పిన యష్మి నిన్న వాదించడంలో నాకైతే తప్పేం లేదు ఫస్ట్ దాంట్లో. రెండోది ఇక్కడ మణికంఠ విష్ణుప్రియ అండ్ ప్రేరణ విషయంలో ప్రేరణ నువ్వు మాట్లాడొద్దు, నువ్వు ఇలా చేయొద్దు, అంతా నువ్వే చేసావు అని చెప్తుంది ప్రేరణ. ఎవరో తప్పు అంతా నీదే, నీ వల్ల ఇంత పెద్ద జరిగిందని కదా. అందులో అయితే మనకంటే తప్పు అయితే ఏమీ లేదు. అయితే జరిగిన పాయింట్ అది అనుకోకుండా స్టెప్ బై స్టెప్ జరిగిపోతే వెళ్ళిపోయింది. ఫస్ట్ స్టెప్లో దోశ తను అడిగినప్పుడు ప్రేరణ ఇచ్చేసి ఉంటే ఈ ప్రాబ్లం రాదు. తను ఎలాగ ఇవ్వట్లేదు కాబట్టి ఒక దోశ ఆకలిగా ఉందంటుంది కదా అని ఒక సలహా ఇచ్చాడు. తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. కాబట్టి అక్కడ తాను వేయకపోతే తను వేసని ఇచ్చేద్దుడు. సో అసలు ఆ గొడవకు కారణం ఏంటి, ప్రేరణ ఫస్ట్లో ఇవ్వనన్నది, దోశ వేయనన్నది అన్న పాయింట్లోంచి వచ్చింది. కాబట్టి తను ఒప్పుకుని ఉంటే ఆ గొడవ స్టార్ట్ అవ్వదు. అసలు ఆ గొడవ స్టార్ట్ అవ్వకపోతే ఆ గొడవ దోశ గొడవ ఎంత పెద్ద గొడవ జరగదు కదా. దోశ నన్ను ఇలా ఇసిరేసింది, ముఖం మీద కొడేసింది, ఇది రాదు కదా. విష్ణుప్రియలు అక్కడ ఆడడం కానీ, మళ్ళీ వీళ్ళందరూ వచ్చి ఏం జరిగిందని అడగడం కానీ, ఎవరు మణికంఠ వచ్చి తను ఇలా చేసిందని చెప్పడం, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది. ఫస్ట్ తనకు దోశ వేసి ఇచ్చేసింది అనుకో, ఇవాళ ఎపిసోడ్ ఫుటేజా రాదు, ఈ చర్చ కూడా రాదు. సో ఈ దోశ కూడా ఇంత జరిగింది. ఈ దోశ కూడా ఇంత జరగడంలో మణికంఠ తప్పులేదు. నిన్న వాదించుకున్న దాంట్లో యష్మిది అయితే తప్పులేదు, పాయింట్సే మాట్లాడింది కాబట్టి నేను యష్మి పాయింట్స్తో ఏకీభవిస్తున్నాను నేనైతే. ఇప్పుడు కూడా మణికంఠది అయితే తప్పులేదు ఇందులో. అక్కడ ప్రేరణదే తప్పులేదు, వాళ్ళిద్దరికీ పడట్లేదు కాబట్టి తను ఆ విధంగా మాట్లాడింది. తను తీసుకోలేకపోయింది విష్ణుప్రియ. తీసుకోలేక కావాలని తన మనసులో పెట్టుకుని చేస్తుంది అన్న ఉద్దేశంలో మాత్రం విష్ణుప్రియ ఉండి దాన్ని ఆ విధంగా తీసుకుంది.
సో అక్కడ జరిగిన దాంట్లో చెప్తుంది విష్ణుప్రియ, నేను నా వల్ల హౌస్ అంతా డిస్టర్బ్ అయింది, ఏమనుకోవద్దని చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. సో ఈ మొత్తం కాన్వర్సేషన్లో మణికంఠది అయితే తప్పలేదు. నెక్స్ట్ వచ్చి దీనికి సంబంధించి ప్రభావతి 2.0, ఈ 2.0కి సంబంధించి ఇందులో కూడా అభయ్ది ఏమీ తప్పులేదు. ఎందుకంటే మణికంఠన్ గేమ్లో ఆడొద్దు అని చెప్పడానికి అభయ్ తప్పులేదు. ఎందుకు తప్పులేదంటే నిఖిల్ ఇలా అన్నప్పుడు పడిపోతాడు, పడిపోయి వెంటనే లెగడనమాట, పడుకునే ఉంటాడు. వీళ్ళందరూ కంగారు పడిపోయి తను పడుకుని లెగట్లేదని చెప్పేసి పక్క యష్మి వస్తుంది, అభయ్ వస్తాడు, నిఖిల్ వీళ్ళందరూ వచ్చి అర్రే పడిపోయి లెగట్లేదని చెప్పేసి అందరూ కొంచెం కంగారు పడతారు. కంగారు పడినప్పుడు అప్పుడు అభయ్ తీసుకున్న డెసిషన్, అంటే అభయ్ ఆదిత్య ఉంటారు, అప్పుడు తీసుకున్నది ఏంటంటే ఇలా పడిపోతాడు, మనమే కొంచెం తట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది గేమ్లో, అంటే తోస్తూ ఉంటారు కదా, ఆ ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. అప్పటికి అభయ్ అంటాడు, ఈ పృథ్వీ ఒక మెంటలోలాగా ఉన్నాడు, ఆ గేమ్ ఏం అర్థం అవ్వట్లేదు, ఎలా పడితే అలాగ ఆడేస్తున్నాడు, అసలు గేమ్ అన్నదే అర్థం అవ్వట్లేదు. బిగ్ బాస్ హౌస్లో ఎవరన్నా వండుకున్నాడు ఉన్నాడంటే ఆ పృథ్వీయే. అసలు గేమ్ రూల్స్ కానీ ఏం కానీ అర్థం అవ్వట్లేదు, ఎలా పడితే అలా ఇసిరేస్తున్నాడు, ఎలా పడితే అలా గేమ్ ఆడేస్తున్నాడు, చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి అభయ్ టీం సభ్యులతో చెప్తాడు. అయితే ఈ మణికంఠ ఉన్నాడంటే ఎవరన్నా అలా ఇసిరేసినా చేసినా మనమే తట్టుకోలేకపోతున్నాం, మనకే ఆవేశం వచ్చేస్తుంది, మనకే బ్రీతింగ్ అందలేనట్టు అయిపోతుంది కదా, మనోడు కనుక ఉంటే ఇబ్బంది అవుతుందని అభయ్ వద్దంటాడు అనమాట. ఇందులో అభయ్ తప్పులేదు. అంటే ఇప్పుడు తను ఫీల్ అవుతామంటే గేమ్ ఆడకపోతే ఫుటేజ్ రాదు, ఫుటేజ్ రాకపోతే నేను ఎక్కడ వెనకబడిపోతానన్న ఉద్దేశం మణికంఠకు ఉంది, కానీ ఇక్కడ వీళ్ళు తీసుకున్న నిర్ణయం అయితే కరెక్ట్. సో అలాగా చర్చ జరుగుతూ ఉంటుంది. చివరికి ఏంటంటే సంచాలకుగా నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే టైంకి నబీల్ని ప్రకటించారు. దీంతో ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది అన్నమాట.